నమస్తేనండి. అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను శనగపప్పు చెగోడీలు చేస్తున్నానండి. తయారీ విధానం కోసం ఈ వీడియోని చివరి వరకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. తరువాత అందులో ఒక చిటికెడు పసుపు, సరిపడినంత సాల్ట్, ఒక స్పూన్ వాము, టూ స్పూన్స్ పచ్చికారం లేదా మామూలు కారం, త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు 2 కప్పులు బియ్యం పిండి తీసుకొని వేసుకుంటూ ఉండలు చుట్టకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మూత పెట్టి 2 గంటల సేపు పక్కన ఉంచుకోవాలి. 2 గంటల సేపు పక్కన పెట్టుకున్న పిండి అండి ఇది. దీన్ని బాగా కలుపుకొని అందులోంచి చిన్న ముద్ద తీసి ఆ ముద్దని రౌండ్గా చేసుకొని నేను చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేసి మరలా రోల్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వలన శనగపప్పు బాగా అంటుకుంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత బాగా వేడైన తర్వాత చెగోడీలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. బబుల్స్ పోయే వరకు వేయించుకోవాలండి. వేగిపోయాయండి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, పిల్లలు ఎంతో ఇష్టపడే శనగపప్పు చెగోడీలు రెడీ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.